అందరికీ హాయ్. Hi. మణికందన్ గారు, Yes, వెల్కమ్ టు Gauri garu. టాలీవుడ్. Thank you so much. Thanks for all the love. సో మనం చెన్నైలో, తమిళనాడులో ఫుల్గా లవర్ ప్రమోషన్స్ చేసి ఇప్పుడు హైదరాబాద్కి వచ్చాము. మనము ట్రూ లవర్ సినిమాని ప్రమోట్ చేస్తున్నాము. సో తెలుగు లాంగ్వేజ్తో మీకుండే అసోసియేషన్ గురించి కొంచెం చెప్పండి. తెలుగు లాంగ్వేజ్ అసలు నాకేమో కొత్తది కాదు. ఇంకా ఒక 2012 నుంచి 12 కూడా కాదు 11 నుంచి ఐఎమ్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్. ఐ యూస్ టు వర్క్ ఇన్ హైదరాబాద్. చాలా సినిమాస్ రాసేవాడిని, కానీ చాలా తెలుగు సినిమాకి డబ్బింగ్ చెప్పేవాడిని. సో తెలుగు నేర్చుకోవడం అక్కడి నుంచి కుదిరింది ఒక 2011 నుంచి. మధ్యలో తమిళ సినిమాలో యాక్టర్ అయ్యడం వల్ల అయ్యాను కాబట్టి అందులో ఏదో ఒక టచ్ మిస్ అయింది, కానీ అసలు దానివల్లనే ఆ ఫ్లూయెన్సీ కొంచెం తక్కువగా వస్తుంది ఇప్పుడు. 2014 ఆ టైంలో ఇంకా చక్కగా మాట్లాడేవాడిని. ఇప్పుడు అసలు ఏదో ఒక టచ్ లేదు కాబట్టి అదేదో కొంచెం ఫ్లో తగ్గింది. లేదని చెప్పి ఇంత బాగా మాట్లాడుతున్నారు. ఇది బాగానే ఉంది, ఇది బాగుందా? అందరూ ఇప్పుడు మీరు చూడండి, అందరూ బాగానే కామెంట్స్ లో చెప్పండి బాగుందని చెప్పండి. కానీ నేర్చుకున్నా, నేర్చుకుంటున్నాను. సో యాక్చువల్లీ మీరు ఇప్పుడు ఇలా ఉన్నట్టే యాక్చువల్లీ తమిళ్లో నాకు కూడా అదే ప్రాబ్లం ఉండింది. నేను కూడా ఇక్కడ నుంచి లేదు, అబద్ధం. చాలా చక్కగా తమిళ మాట్లాడుతున్నారు గౌరీ గారు. ఐ హావ్ టు టెల్, సారీ, ఉண்மையை சொல்றதுக்கான நேரம் வந்துருச்சு. నిజం చెప్పడానికి టైం వచ్చింది అని చెప్పాను. Thanks for the dubbing. She is a fantastic actress, and every time she has the respect towards the other language, and the efforts that she made in learning the language is tremendous, and it reflects in the film. She herself dubbed in both the languages, and so did I. Please do watch and let us know. So ఈ సినిమా మన ఇద్దరికి చాలా స్పెషల్, ఎందుకంటే మీకు తమిళ అండ్ తెలుగులో రిలీజ్ అవుతుంది, నాకు తమిళ అండ్ తెలుగులో రిలీజ్ అవుతుంది. అండ్ మీరు చూస్తూ వస్తే తెలుగు ఇండస్ట్రీ అండ్ తమిళ ఇండస్ట్రీ, ఐ థింక్ దెవ్ బీన్ గోయింగ్ ఆన్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. తమిళ సినిమాలు అన్ని తెలుగులో డబ్ అయ్యేవి, తెలుగు సినిమాలు అన్ని తమిళ్లో డబ్ అయ్యేవి. సో జస్ట్ టు ఈజ్ యూ అవుట్, ఐ హ్యావ్ అ ఫ్యూ క్వశ్చన్స్. మీరు అడుగుతున్నారా? అడగకూడదా? అడగండి. సమాధానం ఇవ్వాలి కదా. మీరు బాగానే ఇస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది. సో అఫ్ కోర్స్ మా సినిమాలో కూడా మ్యూజిక్ చాలా చాలా బాగా వచ్చింది. అండ్ తమిళ్లో చూసుకున్న, తెలుగులో చూసుకున్న లిరిక్స్ కానీ, పాటల ట్యూన్ కానీ చాలా చాలా అద్భుతంగా వచ్చింది. సో ఐ వాంట్ స్టార్ట్ ఆఫ్ విత్ సాంగ్స్. మన సినిమా సాంగ్స్? నో, జస్ట్ నేనేం నేనేం పాడట్లేదు. స్టార్ట్ విత్ సాంగ్స్ అంటే నేను సాంగ్స్ గురించి క్వశ్చన్స్ అడుగుదామని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ మాకు బేసికలీ తెలుగులో వచ్చిన సాంగ్స్ చాలా సాంగ్స్ తమిళ్, ఇప్పుడు మనం కొన్ని సినిమాలు చూసుకుంటే తమిళ సాంగ్స్ అని తెలుగులో డబ్బు అయ్యాయి. ఇక్కడ చాలా చాలా పెద్ద హిట్స్ ఇక్కడ కూడా సేమ్ ఆ లెవెల్లోనే ఇక్కడ కూడా హిట్స్ అయ్యాయి. సో నేను ఇక్కడ తెలుగు సాంగ్స్ చెప్తాను, తమిళ్లో ఏంటంటే మీరు చెప్పాలి. ది కరెస్పాండింగ్ తమిళ సాంగ్. యా, ఓకే, ఐ విల్ ట్రై. సరే, ఆఫ్ కోర్స్ యు నో ఐ విల్ సింగ్ ద ట్యూన్ ఆల్సో. ఓకే, లైక్ ఒక లైన్ పాడతాను. సో ఐ థింక్ ఇట్ విల్ బి ఈజీ ఫర్